బీజేపీ జనసేన టీడీపీ పొత్తుపై విమర్శలు గుప్పించారు అధికార పార్టీ నేతలు. ఎన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా మరోసారి అధికారంలోకి వచ్చేది తామే అనే ధీమాను వ్యక్తం చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు కొడాలి నాని. అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయంటే వారికి అభద్రతా భావం పట్టుకుందని అర్థమవుతుందన్నారు మంత్రి విడుదల రజని. ఏపీలో ఉన్న అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్ పెట్టినాడు. ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి ఎట కలిసాడు బీజేపీతో. తెలుగుదేశం పార్టీ ఇంటర్ ఎందుకు పెట్టాడు? ఢిల్లీలో ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవేమో ఆలేసి కూర్చుంటున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ? బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టలేదా? ఈ దొంగ, ఈ 420 ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ ఈ రానున్న ఎలక్షన్లో మళ్ళా పోయినసారి ఎట్లయితే 23 సీట్లకే ప్రజలు అంకితం చేశారో ఈసారి ఇంకా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి వారే స్పష్టంగా, వారి మూమెంట్స్ వారే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఏం చేసినా కూడా ఓటమి భయంతోనే చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము చెప్పాము, వాళ్ళ ఎగ్జిస్టెన్సీ డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీది. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఈ పొత్తుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, చివరికి మొన్న 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకున్నాడు. ఇంకేదైనా మిగిలిపోతే కేఏ పాల్ పార్టీ మిగిలిపోయింది. ఈయన పెట్టుకుంటానని ఆయన పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. 70 సంవత్సరాల వయసులో పెళ్లికొడుకు వేషం వేసి, అత్తర పూసి, సెంటు రాసి, ఆ పెళ్లికొడుకు బట్టలు వేస్తే ఏం పని చేస్తాడో చెప్పండి. ఈ పొత్తులు పెళ్లికొడుకు తీసుకొని వెళ్ళి ఈ పెళ్లికొడుకు పేర్ల మీద కూర్చోబెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమైనా సిద్ధంగా ఉంటాడా? పని జరగదు. ఈ రోజున వాళ్ళ పొత్తులతోనే వస్తా ఉన్నాడు. మొన్నటి వరకు కూడా 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉండగా బీజేపీని ఏ విధంగా తిట్టాడు, ఎంత దారుణంగా పేరెత్తి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎన్ని దుర్భాషలాడాడో ప్రపంచం చూసింది. మళ్ళా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆయన అధికారాన్ని అనే ఒక దీనికోసం ఈ విధంగా ఆయన పొత్తులకు వెళ్తూ ఉన్నాడు, తాతాలు ఆడుతూ ఉన్నాడు అని అంటే ఎంత దారుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం.